ఇక తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అయితే ఎన్నికల జోరు ఆకాశాన్ని చేరుకుంది. బీజేపీ తెలంగాణలో ఎలాగైనా 12 స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తున్న తరుణంలో అధికార పక్షమైన కాంగ్రెస్ మాత్రం 14 స్థానాలు గెలవాలని ఉవ్విళ్లూరుతుంది. బీఆర్ఎస్ మాత్రం పూర్తిగా నేలమట్టమైంది. దీంతో తెలంగాణలో వార్ పూర్తిగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిన తెలంగాణ ఫైట్ లో విజయం ఎవరిదా అన్న దానికంటే విజయం కోసం అగ్రనేతలు పెట్టిన ఫోకస్ చూస్తుంటే కార్యకర్తల్లో జోష్ నిండుతుంది. కాంగ్రెస్ నుండి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణపై ఫోకస్ పెడుతుంటే బీజేపీ నుండి మోదీ నుండి అన్నమలై వరకు అందరి ఫోకస్ తెలంగాణపైన ఫోకస్ పెట్టారని చెప్పుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల కోసం అయితే వివిధ రాజకీయ పార్టీలు అయితే ప్రచార పర్వాన్ని అయితే జోరుగా కొనసాగిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు ఉన్నటువంటి సంఘాలు కూడా ఆ ప్రచార పర్వంలో అయితే తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఓట్లను అయితే అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి జాగృతి కూడా ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నప్పటికీ ఈసారి మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం జాగృతి సంఘం మాత్రం ఎక్కడ కూడా ప్రచారాన్ని కొనసాగించిన పరిస్థితి లేదు. ఇప్పటికే జాగృతికి సంబంధించినటువంటి అధ్యక్షురాలు ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత అటు జైలు పాలు కావడం, అదే ఢిల్లీ లిక్కర్ కేసులో, దీంతో మాత్రం ఆ సంఘం ఏదైతే ఆ జాగృతి సంఘానికి సంబంధించినటువంటి అనుబంధ కళాకారులు కూడా కనుమరుగైన పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్య, వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వివిధ సంఘాల్లో ఉన్నటువంటి వారందరినీ కళాకారులందరూ కూడా ఒక వేదికగానే రప్పించి జాగృతి అయితే ప్రచారాన్ని అయితే కొనసాగించేది. అది ఏదైతే 2014 ఎన్నిక ఏదైతే తెలంగాణ సిద్ధించినప్పటి నుంచి కూడా జాగృతి విస్తృతంగా కార్యక్రమాలు చేస్తుంది. దానికి అటు బతుకమ్మ కార్యక్రమాలు కావచ్చు, ఇటు ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరంగా చేస్తున్నప్పటికీ ఈసారి మాత్రం అటు ఇది ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కొంత ఏదైతే నిరాసక్తి అయితే అవపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అయితే బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి అటు కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, ఇదే విధంగా హరీష్ రావు వీళ్ళంతా మాత్రం వాక్చాతుర్యంతో అయితే అటు ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నప్పటికీ స్టార్ క్యాంపెయిన్గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత మాత్రం అటు జైలు పాలు కావడంతో మాత్రం కొంత నిరాసక్తి కనిపిస్తుంది. జాగృతి కొంత కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. జాగృతిలో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడు అంటే ప్రచారాన్ని చేయడంలో కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం, అదేవిధంగా అధికారంలోకి రావడంతో మాత్రం ఆ ఏదైతే జాగృతిలో ఉన్నటువంటి కళాకారులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వారంతా కూడా కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ తమకు ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి అయితే కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా అటు వివిధ రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ పార్టీలకు జాయిన్ కావడంతో మాత్రం అటు బీఆర్ఎస్ అయితే కొంత చతికిలబడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రచారానికి సంబంధించినటువంటి ప్రధానంగా స్టార్ క్యాంపెయిన్గా ఉన్నటువంటి వారంతా కూడా కొంత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగే పరిస్థితి లేదు. ఇప్పటికే ఏదైతే మొన్న 6వ తారీఖు బెయిల్ వస్తుందని చెప్పేసి కల్వకుంట్ల కవితకు వస్తుందని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఎదురు చూచారు. అయితే బెయిల్ రాకపోవడంతో పాటు అటు తిహార్ జైల్లో మే 15వ తారీఖు ఆమె తిహార్ జైల్లో పెట్టడం జరిగింది. ఆమె బెయిల్ కోసం అప్పీల్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి తన కొడుకును దగ్గరుండి చదివించుకోవాలని చెప్పేసి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అటు దరఖాస్తును మాత్రం అంటే తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ధర్మాసనం కూడా అంటే తీవ్రంగా అంటే దానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నప్పుడు ఇటువంటివి అనుమతి ఇవ్వమని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జాగృతి మాత్రం కొంత అయోమయంలో పడింది. అందులో ఉన్నటువంటి వారంతా కూడా కొంత సందిగ్ధతను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జాగృతి ఏదైతే అటు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్తుందా లేదా అనేది అయితే కొంత మీమాంస కొనసాగుతుంది. దాదాపు ఇప్పటికే 13వ తారీఖు లోపు మాత్రం ఈ జాగృతి కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అది అధిష్టానం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ మాత్రం జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జాగృతి సంఘం మాత్రం ఎక్కడ కూడా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు అయితే జిల్లాలో కనిపించట్లేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఎంపీ ఎన్నికలకు కేవలం 3 రోజులు మాత్రమే మిగిలినటువంటి సందర్భంలో పూర్తిగా రాజకీయ పార్టీలు అన్ని కూడా తమ అన్ని రకాల అస్త్రశస్త్రాలను రంగంలోకి దించాయి. ప్రధానంగా గతంలో ట్రయాంగిల్ ఫైట్ కొంత ఉండేది, కానీ ఈసారి మాత్రం 2 జాతీయ పార్టీల మధ్య బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ అనేది తీవ్రం అవుతుండడంతో చివరికి ఈ 2 పార్టీలు కూడా తమ అగ్రనేతలను బరిలోకి దించి దాదాపుగా ప్రతిరోజు కూడా భారీ సభలతో పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. నిజానికి గత ఎన్నికలతో పోలిస్తే అప్పుడు బీఆర్ఎస్ చాలా పోటీలో ఉండేది. అనేక స్థానాల్లో కీలక అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా టఫ్ ఫైట్ నడిచింది. కానీ ఈసారి మాత్రం
బీజేపీ అలాగే కాంగ్రెస్ ఈ రెండు కూడా పూర్తిగా ఒకరిపై ఒకరు చాలా పదునైన మాటలతో పదునైన విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఇక్కడ బరిలో కొనసాగుతున్నాయి. నిజానికి ఈ మధ్య వచ్చినటువంటి రిజర్వేషన్ల రద్దు అంశం వివాదం ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారం చేస్తోంది. ఆ పార్టీకి చెందినటువంటి జాతీయ స్థాయి నేతల దగ్గర నుండి అంటే రాహుల్ గాంధీ దగ్గర నుండి చివరకు కింది స్థాయి నాయకుల వరకు కూడా ప్రతి మీటింగ్లోనూ ఇదే ప్రస్తావిస్తున్నారు. బీజేపీ గనక మరోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ల రద్దు చేస్తుందంటూ వారు పదే పదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కొనొక సమయంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసే వరకు వెళ్ళినా కూడా దీనిపై ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. దీంతో మరింత రాజకీయ వేడి రగిలిందని చెప్పవచ్చు. ఇక బీజేపీ సైడ్ నుండి చూసినట్లయితే బీజేపీ కూడా తాము ఏం చేశామంటే తాము ఏదైతే హామీలు ఇచ్చామో వాటిని నిలబెట్టుకున్నామని చెప్తోంది. రామాలయం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇది చెప్పుకోదగ్గ అంశమే. ఎందుకంటే 500 ఏళ్ల కిందటి సమస్యని కాంగ్రెస్ పార్టీ వల్లే ఇది కొనసాగిందని, కానీ తమ నేత మోదీ చొరవ వల్లే ఈ సమస్య పరిష్కరించారంటూ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి క్రెడిట్ తమకే దక్కుతుందనే భావనని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే 17 స్థానాల్లో నిజానికి ఈ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి బలమైన అభ్యర్థులే రంగంలోకి దించాయి. పూర్తి స్థాయిలో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైనప్పటికీ కూడా కాంగ్రెస్ లో ఉండే సహజమైనటువంటి కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో అది కొంత సమన్వయ లోపం అనేది ఉంటుంది. సో దీన్ని సెట్ చేయడానికే అగ్రనేతలకు టైం పట్టింది. కానీ చివరకు వారంతా కూడా ఈ సీట్ల విషయంలో స్థానిక నేతలు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత కాస్త ఆలస్యంగానైనా వాడిగా వేడిగానే ప్రచార రంగంలోకి కాంగ్రెస్ దిగింది. గతంలో తెలంగాణలో ఉన్నటువంటి వైభవం ఏదైతే ఉందో అది కొనసాగించే విధంగా వ్యూహాలను రచిస్తోంది. ఎందుకంటే దాదాపుగా 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. మరోవైపు ప్రజల్లో కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే అసలు పార్టీ ఉందా లేదా అనే పరిస్థితి నుండి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అధికారంలోకి వచ్చి తన బలమేంటో చూపించింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో సైతం ఇదే రకమైనటువంటి రిజల్ట్ రావాలని ఆ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు. ఇక ఈ రెండు పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ పూర్తిగా వెనుకబడిందని చెప్పవచ్చు. నిజానికి కొన్ని సర్వేలలో బీఆర్ఎస్కి 1-2 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదంటూ వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ప్రచారం అయితే చేస్తున్నారు. కాలికి బల్పం కట్టుకొని మరీ తిరుగుతున్నారు. గల్లీ గల్లీలో తాము చేసిన అభివృద్ధి ఏంటి, మరోవైపు 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా విఫలమైందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా గత ప్రభుత్వంపై అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఇంకా కోపంతోనే ఉన్నారా అనే విధంగా పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పార్టీకి చెందినటువంటి సెకండ్ క్యాడర్ ఏదైతే ఉంటుందో వారంతా కూడా కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు చేరినప్పటికీ కూడా ఇదే పార్టీలో బీఆర్ఎస్లో కొనసాగాలంటే మాత్రం ఉత్సాహం చూపించడం లేదు. దానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఇటువంటి సమయంలో పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చినటువంటి బీఆర్ఎస్లో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఒక ఆలోచనతో ఆయా నేతలు వెళ్తున్నారు. దీంతో సరైన సమయంలో అంటే ఎంపీ ఎన్నికల సమయంలో వీరంతా వెళ్ళిపోతూ ఉండడంతో పార్టీ నేతలు కూడా అంటే ఎంపీ అభ్యర్థులు కూడా బీఆర్ఎస్కి చెందినటువంటి వీరంతా కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని స్థానాల్లో అయితే చాలా కీలకమైన నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తులు ఆకస్మికంగా పార్టీ మారడంతో ఆ లోటును పూడ్చడానికి ఎంత ప్రయత్నాలు చేసినా కూడా కుదరలేదు. సో చూడాలి, ఈ 3 పార్టీల హోరాహోరీ పోరు మరో 3 రోజుల్లో ముగియంది. పోలింగ్కి కరెక్ట్గా 48 గంటల ముందుగా అంతా సైలెంట్ అవుతుంది. సో అప్పుడు ఓటరు నాడి అనేది ఏ రకంగా ఉంటుందనేది గమనించాల్సి ఉంటుంది. పోలింగ్ తర్వాత ట్రెండ్స్ అనేవి బయటకు వస్తాయి. సో అందులో ఈసారి అనుకుంటున్నట్టుగా జాతీయ పార్టీలు ఏ రకమైనటువంటి హవా కొనసాగించనున్నాయి, ప్రజలు ఎవరికి తమ ఓటు వేయనున్నారు, అలాగే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్కి చావు అంచెల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి అది ఏ రకంగా అపవాదు నుండి బయటపడుతుందా లేదనేది మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ ఉదయ్తో ఫణిరాజ్, ఫర్రాజ్ న్యూస్ ఫ్రమ్ కరీంనగర్.